చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైంది, చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం. ఎన్ని ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్ లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టీటీడీ గారు బాధ్యత తీసుకోవాలి. అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్
గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈవో గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈ రోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాల్ని మాన్పలేం. ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూశారు ఇప్పుడే. క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు, దానికి అందరూ ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది. ఇది పోలీస్ శాఖకి తెలుసు. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎస్పీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు, ఇది కూడా ఉంది. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్‌హ్యాప్ హ్యాపెన్. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం. అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను, ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్లో ఉత్తరాంధ్రకు సంబంధించి, అలాగే మన తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేయబోతున్నాను. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఈ రోజున వారు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి, వారికి సంతాపం ప్రకటించాలి, వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం. వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి. మొన్న జగదీప్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నారు. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈవో గారికి కానీ, అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి. కుదిరితే 1-2 గంటల్లోపు వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి. ఇది టీటీడీ బోర్డు పాలకా మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు.
కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు, వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు, ఇక్కడేనే కాదు ఏ గుడిలోనూ జరగకూడదు. ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది. చాలా భరించలేని బాధ ఉంది నాకు. తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు, 1100 మంది పోలీసులు, 2 అడిషనల్ ఎస్పీలు, 11 డిఎస్పీలు, 38 ఇన్స్పెక్టర్స్, 78 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, స్పెషల్ పార్టీస్ 16 చొప్పున ఒక్కొక్క పార్టీకి 12 మంది, ఇవి కాకుండా 9 మంది తహసీల్దార్స్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, మొత్తం 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి, ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిసలాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక, కేరళ ఉంది. దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లా. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి. నేను ఈవో గారికి కూడా ఈ రోజున, ఎందుకంటే ఇది లోపల 4 గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు. ఈరోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. 6 మంది చనిపోయారు. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్, మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు పోలీస్ సకాలంలో స్పందించలేదు, ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు 9 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు 7 నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు, ఎందుకు లైట్లు బిగించలేదు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు, టీటీడీ అధికారులు, టీటీడీ పాలకా మండలి, ఈవో, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మీరు బాధ్యత వహించాలి. వీటికి తప్పులు జరిగినాయి. మీరు వీఐపీ యాటిట్యూడ్ మానేసేయండి. దీపాంకర్, వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో వీఐపీ ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ వీఐపీ ఫోకస్ కాదు, మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరేం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈవో గారు కానీ, ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్, టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ వీఐపీ ట్రీట్మెంట్ ఆగిపోవాలి. వీఐపీ ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను.